హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డే ఇన్ మై లైఫ్ అనే వీడియో షేర్ చేయబోతున్నాను అనమాట. మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ ఏమేమి చేస్తున్నాను, పైగా మా వాడికి హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్. ఇద్దరం కలిసి ఏం చేస్తున్నాం అనేది షేర్ చేయబోతున్నాను. ఇప్పుడే లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవాలన్నమాట. సో అది అయ్యాక తర్వాత బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత ఇంకా రొటీన్ మనం ఏం చేస్తామనేది చూద్దాం. మేమైతే 8:15 అవుతుంది. బెడ్రూమ్ నుంచి వచ్చి ఇప్పుడే హాల్లో వచ్చి పడుకున్నాడు అనమాట. ఇప్పుడు మనం పూజ చేసేద్దాం. రెగ్యులర్గా ఏం పూజ చేసుకుని ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉంటాం అనమాట. కొంచెం త్వరగా లేచినప్పుడు, ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఫాస్ట్గా లేచేసి మెలకు వచ్చి చేసేస్తూ ఉంటాను. అయిపోయింది పూజ. ఇప్పుడు పూజ అయింది కాబట్టి నెక్స్ట్ ఉమెన్కి ఏ పని ఉంటుంది, కిచెన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కిచెన్కి వెళ్ళి ఆ పని చూద్దాం పదండి. ప్లాన్స్ చూద్దాం. మార్నింగే ప్లాన్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా. చాలా హాట్గా ఉంది, సమ్మర్ స్టార్ట్ అయింది. పైగా ఈ ఆగస్ట్ మంత్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మా వాడి లేవక ముందే ఫస్ట్ దోశ చేశాను. ఇప్పుడు ఫర్మెంటేషన్ కనిపిస్తుందా? ఇది చాలా ఫర్మెంటేషన్ అయింది అసలు. మనం దోశ పిండి అంటే ఫర్మెంటేషన్ అయినప్పుడే మంచిగా అవుతుంది దోశ అనుకుంటాం కదా. చట్నీ ఆల్రెడీ ఉంది, వీ నో నీడ్ టు ప్రిపేర్. శనగగింజల చట్నీ ఉంది. రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అందుకనేసి ఫాస్ట్గా చేసి 10:10కి ఉంది అపాయింట్మెంట్. సో అందుకని ఫాస్ట్గా చేసేసి లంచ్ కూడా జస్ట్ సెమీ ఫినిష్ లాగా చేసేద్దాం. ఫస్ట్ రైస్ నానబెట్టాం ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇది మేము వాడే రైస్ అనమాట, దావత్ అని. ఈ మధ్యన ఆర్గానిక్ రైస్ అనేసి అందరం కొనుక్కున్నాం, ఇండియన్స్ అందరూ. ఇప్పుడు నేను దోశపిండి అయితే మిక్స్ చేసేసి, లేడీస్ అంటే మోస్ట్లీ కిచెన్లోనే అయిపోతుంది డే అంతా అనిపిస్తుంది కదా. దోశ ఈజ్ రెడీ. ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేయాలి. ఫస్ట్ రైస్ నానబెట్టేద్దాం. రైస్ నానబెడితే కొంచెం బాగుంటుంది పలుకుగా. నేనైతే అంత కారం తినను, కానీ కారం పొడి ఎక్కువ ఉంది అక్కడ, ఎందుకంటే కారం చట్నీ కాబట్టి. చూసారే, చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అది చట్నీ చాలా ఏమీ ఉంది. మేము రాయలసీమ కాబట్టి దోశ అంటే ఒక కారం చట్నీ, శనగగింజల చట్నీ, పొడి అని ఉంటాయి అన్నమాట. 3 దోశ మ్యాండటరీగా తింటాం. ఎగ్ దోశ, కారం దోశ, నార్మల్ దోశ. బాగుంది కదా అది చేసుకోవడం. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ ఆర్ యూ ఈటింగ్? Egg dosa. Oh, super. Eat. It's hot. Okay. Try it. Yeah, eat it. Try it. Do fufu and then eat. ఒక ఫూట్కి ఏదో గుల్లలాగా వచ్చింది. దాన్ని తెలుగులో అర్థం కాలే, ఇంగ్లీష్లో అర్థం కాలే, ఏం చెప్తారా అని చెప్పి. ఆ పెయిన్ అయితే మామూలుగా లేదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందామని వెళ్తున్నాము. ఇది ఒక పబ్లిక్ హాస్పిటల్ అనమాట. చూడండి పబ్లిక్ హాస్పిటల్ ఎంత నీట్గా ఉందో. మన ఇండియాలో పెద్ద పెద్ద సిటీలలో ఇలాంటి హాస్పిటల్ ఉంటాయేమో, ప్రైవేట్ హాస్పిటల్. అది కూడా లోకల్ అయితే అలా ఉండవు, లోకల్ టౌన్లలో అయితే. ఇంకా ఈ ప్లేస్లోనే మేము స్విమ్మింగ్కి వెళ్ళే ప్లేస్ అండ్ అలాగే లైబ్రరీ అంతా ఉంది. మా వాడికి ఇక్కడే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికే స్విమ్మింగ్ తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా అని లైబ్రరీకి వెళ్దాము అని అనుకునేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. మా వాడికి బుక్స్ అలవాటు చేద్దాం చదివడం అని. 0. ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తున్నాం. లైబ్రరీలో కాస్త. హాయ్ దర్శిక్, వేర్ ఆర్ వి గోయింగ్? Library. You like library? Yes, I like to do first. It's so much fun. Oh. It's so fun. Oh, okay.
ఇక్కడ లైబ్రరీ మోస్ట్లీ పబ్లిక్ లైబ్రరీ ఉంటాయి. నేను ఫస్ట్ అయితే ఇక్కడ చిన్నపిల్లలకి కూడా లైబ్రరీ ఉందా అని అనిపించింది. ఇక్కడ ఉన్నాయి కూడా. ఇప్పుడు మేమైతే మా వాడి సెక్షన్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చైర్స్ కూడా, చిన్న టేబుల్ అండ్ అలాగే బుక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి ఇక్కడ. బట్ ఏంటి అంటే అన్నీ క్యాతలాన్, స్పానిష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో చాలా తక్కువ దొరుకుతాయి. సరే అట్లీస్ట్ అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి నేను ఏదో ఒకటి ఇమేజెస్ బుక్స్ ఉంటాయి కదా, అనిమల్ బుక్స్, వాడికి కొంచెం కలర్ఫుల్గా ఉండే బుక్స్ చూసి కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాడులే అని చెప్పేసి అలా తీసుకొని వస్తాను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. ఫజిల్ కూడా ఉంటాయి. ఇంకా చూడండి ఇమేజెస్ చాలా బాగుంటుంది అనమాట. మనము ఫస్ట్ ఎన్ఐ కార్డు ఉంటే ఆ ఎన్ఐ కార్డుతో అప్లై చేసుకొని ఇంకా బుక్స్ తీసుకోవచ్చు అనమాట. 1 month వరకు మనం బుక్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే రెన్యువల్ కావాలంటే కూడా మనకి ఒక సిస్టమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం రెన్యువల్ చేసుకోవచ్చు, రిటర్న్ కూడా చేసేసుకోవచ్చు. లైబ్రరీ తర్వాత బయటికి వచ్చాము. లైబ్రరీలో కూల్గా ఉండే, బయటికి వచ్చేసరికి మామూలుగా లేదనమాట ఎండ అయితే. ఇదంతా డాగ్ పార్క్. ఆ తర్వాత నడుచుకుంటూ వచ్చి సూపర్ మార్కెట్కి వచ్చాము. సూపర్ మార్కెట్లో మా వాడికి కోసం వాటర్ తీసుకోవాలి. ఇది ఇంటి ముందే అనమాట, కాండీస్ అని చెప్పి. ఇక్కడ రకరకాల సూపర్ మార్కెట్స్ ఉంటాయి, బట్ నేమ్స్ అయితే డిఫరెంట్స్ ఉంటాయి. యూజువలీ మేము వీక్లీ వన్స్ మెర్కడోనా అని వెళ్తాము. అక్కడ దాంట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఎమర్జెన్సీ కావాలంటే ఇంటి ముందు ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను వదిలేసా. Where are we going now? వదిలేస్తే అంతే ఇంకా. ఫైనలీ వి రీచ్డ్ హోమ్. ఫుల్గా ఎండ ఉంది. ఎస్, ప్రెస్ దేర్. ప్రెస్ చేయ ఇక్కడ. దర్శిక్, ఆర్ యూ టైర్డ్? టైం అయితే 12:10 అయింది. ఇంటికి వచ్చేసరికి ఇంకా మనం రైస్ ఆన్ చేసేద్దాము. డైలీ అయితే లంచ్ 1:30 నుంచి 2 లోపు అయిపోతుంది. తినడము, క్లీనింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాను, గ్రీన్ చికెన్. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఇది బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా టొమాటో రైస్ ఇప్పుడు ప్యారలల్గా చేసేస్తున్నాను. మసాలా, టొమాటో, ఆనియన్, ఇంకా కొంచెం ఇలాచి, చెక్కలు, లవంగాలు వేసి దంచేస్తాను. తర్వాత ఈ మసాలా అంతా ఒక రోస్ట్ చేసుకొని ఆ తర్వాత అది. ఇంకా మా వాడు టైర్డ్ అయ్యాడు కాబట్టి నేను టీవీ చూసుకుంటున్నాడు అనమాట. కాసేపు నేను కుకింగ్ చేసే టైం అంతా టీవీ చూసుకోవడానికి పెట్టేస్తాను. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి టీవీ చూస్తే ఏం కనపడదు వాడికి. నా చికెన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనం ఆ చికెన్ తీసుకొని గ్రేవీలో వేసేద్దాం. ఫైనల్గా అయిపోయింది నేను చేసిన చికెన్. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా నేను ఇదే డిఫాల్ట్గా చేసేస్తాను అనమాట. ఫుల్ కాన్ఫిడెంట్. ఇది ఒకటే నాకు బాగా వచ్చేది చికెన్ అయితే. దాష్, యు లైక్ ఇట్? దాషిల్, చికెన్ బాగుందా? చెప్పు, బాగుందా? డైలీ లంచ్ అయ్యాక ఒక కర్డ్ అనేది ఇస్తాను అనమాట. పైగా సమ్మర్ కాబట్టి సో ఇలా ఇస్తే ఫైనల్లీ ఈ కర్డ్తో మా లంచ్ అనేది ఫినిష్ అయిపోతుంది. బ్లూ, ఆరెంజ్, ఎల్లో. ఇప్పుడు ఈ క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేయాలి. క్లాత్ ఫోల్డ్ చేయడం అంటే నాకు చాలా చిరాకు. ఆ వర్క్ అయిన తర్వాత మళ్ళీ కిచెన్కి వచ్చాను. కిచెన్లో ఏమేమి ఉన్నాయని. ఫస్ట్ ఇప్పుడు డిన్నర్కి స్టార్ట్ చేయాలి. ఈ డిన్నర్కి నేనైతే ఈ పౌడర్లు ఏమేమి వేసుకున్నా అంటే ఓట్స్ పౌడర్, కినోవా పౌడర్, రాగి పౌడర్, జోవర్ పౌడర్ అన్నీ మిక్సీ చేసేసి ఇంకా గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను అనమాట. ఇది ఇంకా బనానా చూస్తే ఎక్కువ రైప్ అయిపోతున్నాయి. సమ్మర్ కదా, ఒక వారానికే అసలు భలే రైప్ అయిపోతున్నాయి. ఇప్పుడు బనానా కేక్ చేసేద్దామని చూస్తున్నాను, అన్నీ పాడైపోతున్నాయి. సో అందుకని డిన్నర్కి అండ్ అలాగే ఈ కేక్కి ప్యారలల్గా చేసేసాను. ఇంకా మనం దీన్ని ఎయిర్ ఫ్రైలో పెట్టేద్దాం 45 minutes టైం సెట్ చేసేసి. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా త్వరగా డిన్నర్ ఈ కిచెన్లో పనులన్నీ కానిచ్చుకొని ఇంకా త్వరగా బయటికి వచ్చేద్దామని ఉంటుంది. ఆ వేడి దాంట్లో ఎలా వేళ చాక్లెట్. డిన్నర్ రెడీ అయిపోయింది. ఈ పిండిని ఎప్పుడు హాట్ వాటర్తో మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. గ్రీన్ కావాలి. ఇది క్యారెట్ ఫ్రై నానా? ఏం చేస్తున్నావు దాషి? ఫస్ట్ రబ్ చేయరా హ్యాండ్స్. ఎవరిని?
ఎండకి ఫుల్గా ఏం చేయకపోయినా ఫుల్గా టైర్డ్ అయిపోతున్నాం. ఎంత వేడి ఉందంటే ఈరోజు మాకు వార్నింగ్ వచ్చింది, ఈరోజు హీట్ ఎక్కువ ఉంది అని చెప్పి ఇంకా ప్రిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. పబ్లిక్ హాస్పిటల్లో మనం మెడిసిన్ తీసుకుంటే మనకి మెడిసిన్ తక్కువ ఉంటాయి అనమాట. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్తే చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి మనం మెడిసిన్ తెచ్చుకుందాం. మార్నింగ్ వెళ్ళాం కదా హాస్పిటల్కి. పదా ఇప్పుడు 8:45 అవుతుంది, అయినా కూడా చూడండి ఎంత వెలుతురుగా ఉందో. బాగా తిరుగుతున్నారు అందరూ. సమ్మర్ వస్తే 9:30కి 10కి అలా చీకటి పడుతుంది, అదొక బెనిఫిట్. అదే వింటర్లో అయితే 5కి చీకటి పడిపోతుంది అనమాట. సో అందుకని చాలా మందికి సమ్మర్ అంటేనే ఇష్టం. సమ్మర్లో చాలా టైమ్స్ వరకు బయటే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక మేమిద్దరం ఈ టైంకి సైక్లింగ్ తీసుకెళ్ళిపోతూ ఉంటాను 8 నుంచి 9 వరకు. ఈరోజు తీసుకెళ్ళలేదు, ఇంట్లో పనులు ఎక్కువైపోయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫార్మాసియా. మనం చేసిన కేక్ అయితే ఇలా ఉంది. స్లీప్ ఇప్పుడు 10:25 అవుతుంది, ఇంకా పడుకోలేదు విడ్డు. ఈరోజు నువ్వు చూడు ఇప్పుడు అమ్మ ప్లేయింగ్ టైం. ఇప్పుడు మా ప్లే చేయలేదు. స్లీపీ టైం 10:30 కంటే బజ్జవాలి. 6:30 ప్లే చేయాలమ్మా. 10:30 ఎవరు ప్లే చేస్తారు నైట్ టైం? అన్ని లైట్స్ ఆఫ్ అయిపోయాయి. స్లీపింగ్ టైం. చూడు నాన్న కూడా చెప్తున్నా, స్లీపీ టైం. లెట్స్ గో టు స్లీప్. స్టోరీ టైం, స్లీపీ టైం. ఓకే, అమ్మ వెళ్తే ఓకే, గుడ్ నైట్. సే గుడ్ నైట్ టు ఎవ్రీబడి. గుడ్ నైట్ ఎవ్రీవన్. సే గుడ్ నైట్. Morning everyone. He is naughty boy. Say good night. Say good night. Good night. I done man. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని స్పెయిన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం అసలు మర్చిపోకు. అని చెప్పు, వీటి చెప్తాను. Hello everybody.